ఈ గుడి నిర్వాహకులందరికీ కూడా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం ముందుగానే కలవడం జరిగింది. అంటే మీరు ఎకో ఫ్రెండ్లీగా అన్నదానం చేయండి అని చెప్పడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే చేస్తామండి అన్నారు. ఈ కవర్స్ అన్నీ కూడా మీరు గమనించినట్లయితే ప్యాకెట్స్ కవర్స్తో నిండిపోయింది. అప్పుడు ఏం చేసామంటే మా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం టీము మేమందరం వచ్చామండి. అలాగే ఇక్కడ గుడి నిర్వాహకులు మాతో కూడా సహకరించి మా టీము అలాగే ఈ గుడి నిర్వాహకులండి వీరు కూడా నాగబాబు గారు అలాగే సత్యబాబు గారు బాబ్జీ గారు వీళ్ళందరూ కూడా మాకు సహకరించి ఈ కోఆపరేట్ చేసి ఈ గ్రామ ప్రజలు కూడా కోఆపరేట్ చేయడంతో మేము ఇవన్నీ కూడా సేకరించి ఈరోజు కాతేరులో ఏదైతే మనం రీసైక్లింగ్ పంపించే ఒక ప్రదేశం ఉందో అక్కడికి ఇవన్నీ చేరుస్తున్నామండి. ఈ రకంగా రీసైక్లింగ్ పంపిస్తున్నాం. ఈరోజు అమ్మవారి అన్నదానం చేయడమే కాకుండా ఈ భూమాతకి ఎటువంటి ప్రమాదం కలగకుండా ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యకరమైన ప్లేట్లలోనూ భూమాతకి ఇబ్బంది కలగకుండా ఈ ప్లాస్టిక్ని భూమి నుంచి రక్షించి రీసైక్లింగ్ పంపిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఊరి గ్రామ ప్రజల్ని ఆదర్శంగా తీసుకుని మీరందరూ కూడా ఇలా చేసి వీలైనంత వరకు ఎకో ఫ్రెండ్లీగా చేయాలండి. ఎప్పుడైనా కాన్ఫర్ట్ పొజిషన్లో వీళ్ళు ఆ రకంగా వాడినట్లయితే దీన్ని రీసైక్లింగ్ పంపించడం మన బాధ్యత అని మాలాంటి సేవలు చేసే వారికి కూడా మీరందరూ కూడా ఈ గ్రామస్తులు సహకరించినట్టు మీరందరూ కూడా సహకరించి భూమాతను రక్షిస్తారని మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మనల్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటారో ఆ స్వర్ణాంధ్రగా మనం తయారు చేయాలంటే ప్రతి ఊరి గ్రామ ప్రజలు కూడా ఈ విధంగా సహకరించి ఇలా సేవలు చేసే వారికి సహకరించి ముందుకు వెళ్ళాలండి. మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ విధంగా చేస్తారని అనుకుంటున్నాను. ఉంటానండి. Save Andhra, avoid plastic.